తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పలు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పలు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాల వారీగా కౌంటింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి నవీన్, కరీంనగర్ నుంచి శ్రీనివాస్, అలాగే నిజామాబాద్ నుంచి శ్రీపతి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్లో కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, కౌంటింగ్ ప్రక్రియ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. వార్డు సభ్యులైతేనేమి, సర్పంచ్ తమ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలైతేనేమి, ఇన్నాళ్ళు శ్రమించినటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వారంతా కొంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ మాత్రమే ముందంజలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల గెలుపొందారు. ఇంకా కొన్ని చోట్ల ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈటల రాజేందర్ సొంత మండలమైనటువంటి కమలాపూర్లో మాత్రము బీజేపీ మాత్రము గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇప్పటికే మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కమలాపూర్లో ఇప్పటికే 5 వార్డుల రిజల్ట్స్ వస్తే ఒక్కొక్క వార్డులో 800 నుంచి 600 నుంచి 800 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క వార్డులో. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 5 వార్డుల రిజల్ట్ వస్తే 4 బీజేపీ అభ్యర్థులే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉత్కంఠ భరితంగా ఇక్కడ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. చాలా చోట్ల బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి గెలిచిన అభ్యర్థులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే చాలా చోట్ల రిజల్ట్స్ అయితే వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు మహబూబాబాద్లో కాంగ్రెస్ ఇప్పటికే 10 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ 4 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మహబూబాబాద్లో ఇప్పటివరకు బీజేపీ ఖాతా తెరవలేదు. ఇక ఇతరులు అయితే 3 స్థానాల్లో గెలుపొందారు. వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో కూడా 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 4 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ కూడా కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా కొనసాగుతుంది. ముఖ్యంగా వర్ధన్నపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందు వరుసలో, అది ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్నాళ్ళు ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఇన్ఛార్జిగా ఉండి కొనసాగుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత ముందంజలో కనిపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీ ఖాతా తెరవలేదు. ఇతరులు అయితే ఒక స్థానంలో గెలిచారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు హనుమకొండ జిల్లాలో 7 అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తర్వాత 2 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానంలో బీజేపీ గెలుపొందింది. హనుమకొండలో కమలాపూర్కు సంబంధించినటువంటి మండలంలోనే లక్ష్మీపురం ఉంటుంది, అక్కడ గెలుపొందారు. తర్వాత ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ జనగామ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించి కాంగ్రెస్ అభ్యర్థులు, 3 బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ
ఒక స్థానంలో గెలుపొందింది, ఇతరులు 4 స్థానాల్లో. ఇక ములుగు జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లాలో కూడా సీతక్క దగ్గరుండి ప్రచారం నిర్వహించారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. 10 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధించింది. ఇక బీజేపీ ఇతరులు మాత్రం అక్కడ గెలుపొందినటువంటి సందర్భం కనిపించలేదు. భూపాలపల్లి జిల్లాలో కూడా 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే గెలుపొందారు. ఇక్కడ 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు కొనసాగుతున్నారు, ఒక చోట బీజేపీ కొనసాగుతుంది, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. ఈ విధంగా మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే ముందు వరుసలో ఉన్నారు. వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. శ్రీనివాస్.